గంట నుంచి చూస్తానా, వచ్చిన బస్సు వచ్చినట్టే నిండిపోతాంది. సక్కా పోతే నడిచినట్లేదు. ఆ కిటికీల నుంచి ఖర్చీపేద్దాం. అమ్మయ్యా, మొత్తాన్ని ఖర్చీపేసుకుని ఒక సీట్ ఆగబట్టుకున్నా. ప్రశాంతంగా పోవచ్చిగా. బస్సు మొత్తం నిండిపోయింది, ఒక్క సీటు కూడా లేదు. 50 కిలోమీటర్ నిలబడే పోవాలా ఇప్పుడు? వాడు ఖర్చీపేసినట్టున్నాడు. ఈ ఖర్చీపుని తీసి పక్కకేసి ఇలా కూర్చుందాం. వీడెవడో ఇటేస్తాడు, వీడేసినట్టున్నాడు. ఖర్చీపు తీసి దాచి పెడదాం. హలో ఆంటీ, నిన్నే ఈ సీట్లో ఖర్చీపేసినా నేను. మనమేం తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం. ఆంటీ, ఆయన ఎవరో మిమ్మల్ని పిలుస్తాడు. చెప్పు బాబు, ఏంది? మిమ్మల్ని కాదా ఆంటీ, మీ పక్కకున్న ఆంటీని పిలిచేది. వీడు సీట్ నదిలి పెట్టేటట్లేడు కదా, వీని సంగతి చెప్తా ఉండు. రే, ఎవర్రా నీ కాంటీ? కింటన్ బరువును కోస్తే కూర మొత్తం తింటారు. నేను నీ కాంటీనా? నేను ఖర్చు పెట్టి కూర్చొని నన్నే కొత్తా అంటావా? తలకాయల పురుగు తిరుగుతుందా ఏంది? నా సీట్లని ఇంకోసుంటే పురుగు తిరుగుతుందంటావా? రే బండోడా, బండకే చంపుతా ఇంకో మాట మాట్లాడితే. నీతో మాట్లాడి వేస్ట్. కండక్టర్ని పిలుస్తా ఉండు. ఇదిగో కండక్టర్, ఇట్రా. చెప్పు, ఏంది? ఇగో ఈ సీట్లని ఖర్చు పేసిన, ఈ మచ్చి కూర్చున్నది, లెమ్మంటే లేస్తలేదు. ఓ అమ్మా, ఖర్చు పేషెంట్ కదా బాబు, ఆయన సీట్ ఆయనకి ఇచ్చాయి. ఏ కండక్టర్, నీ గుండె మీద రెండింటికెళ్ళు, నువ్వొచ్చి మాట్లాడతానవా? నీ మెదడు మోకాళ్ళున్నట్టున్నది, నా జుట్టు గురించి నీకెందుకు? అయినా మాట్లాడడానికి కావాల్సింది తల మీద బొచ్చు కాదు, నోట్లో నాలుక. ఆయన సీట్ ఆయనకిచ్చి సక్క పోయి నిలబడిపో. ఇదిగో కండక్టర్, ఆయన ఖర్చు పేయడం నువ్వు చూసినావా? చూడలే. మరెందుకురా చూడనప్పుడు మాట్లాడతావు, దిమాగ్ లేనోడా? అరే ఎవర్రా నువ్వు? పొద్దు పొద్దున్నే దాంతో తిట్టించను, నాటకాలు ఆడుతున్నావు ఏంది? అరే నిజంగానే ఖర్చు పేసిన కండక్టరు, ఆమెనే అబద్ధం చెప్తాంది. ఇద్దరు మాట్లాడుకుని ఒకరు కూర్చోండి. ఇట్నే గొడవ పెట్టుకున్నాననుకో, ఇద్దరిని దింపుతా. మాట్లాడేలోపే పై కూర్చున్నది ఈ కండక్టర్ గాడొకడు. వాణి చెప్పి కూడా వేస్ట్. అసలే కొత్త ఖర్చీపు 30 రూపాయలు పెట్టుకున్నా, ఒక్కసారి కూడా తెలుసుకోలే. ఇక చేసేదేమున్నాయి, నిలబడదాం ఇక. 2 hours later. స్టాప్ వచ్చింది, దిగే వాళ్ళు దిగండి అమ్మా. అమ్మదినమ్మ, నా ఖర్చీపే కింద పడ్డది. అమ్మో, ఖర్చీపు కింద పడ్డం వీడు చూసినట్టున్నాడు. ఇదిగో అంకుల్, ఆ సీట్ కింద ఖర్చు పడ్డది, మీదేనా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.